వైసీపీ నేతలకు కార్యకర్తలకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రప్పా అని గీత దాటితే కటకటాల పాలవుతారన్నారు. ఉన్మాదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దీన్ని ఖచ్చితంగా అరికడతామన్నారు. జగన్ మాయలో పడి యువకులు ఇబ్బందుల్లో పడుతున్నారన్నారు. కేసుల్లో పడి జీవితాలను పాడు చేసుకోవద్దని హితవు పలికారు. వేడుకలంటే నలుగురికి అన్నదానం చేస్తాం, లేదు మన నాయకుల పుట్టినరోజు అంటే ఎక్కడైనా రోగులకి పళ్ళు అదేవిధంగా రొట్టెలు పంచటం, లేకపోతే ఎక్కడైనా కొంచెం అన్నదానం చేయటం, ఎక్కడైనా గుడిలోకి వెళ్ళి పూజలు చేయించి అతనికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి పూజలు చేయటం, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళి ఎవరికైనా రోగులకు ఉపయోగపడేటట్టుగా రక్తదానం చేయటం, ఇలాంటివన్నీ జనరల్గా మానసికంగా కరెక్ట్గా ఉండేవాళ్ళు చేసే పని. అంటే ఒక సైకోతత్వం, ఒక ఉన్మాదత్వం, ఒక రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని ప్రేరేపించేటట్టుగా రౌడీయిజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి. జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేకు కట్ చేసే కత్తి కొడవళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారా? ఈ కత్తి ఒక్కసారి కేకు కట్ చేసుకునే కత్తి అండి. అది కేకు ఇలాంటి కత్తులతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక ఎత్తు అయితే, తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పామని నరుకుతాం, 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి. అంటే దీన్ని చూస్తూ ఉంటే మానవత్వం ఎటువైపు వెళ్ళిపోతుంది అన్నది ఒక పక్క అయితే, అంటే రాజకీయాన్ని అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతుల్ని చేస్తున్నారు అన్నది ఒక యాంగిల్ అయితే, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఎంతవరకైనా దిగజారుతున్నారు, ఎంత నేరాలు చేయటానికైనా వీళ్ళు వెనకాడట్లేదు అన్న విషయాన్ని గురించి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూస్తే ఏదో ఫ్యాక్షన్ సినిమా చూసినట్టుగా అనిపించింది లిటరల్లీ. అంటే ఒకసారి ఇది చాలా మీకు ఇప్పుడు చూపించింది జస్ట్ ఏదో అంటారు కదా, ఒక చిన్న మచ్చు తునక మాత్రమే. నిజంగా వాళ్ళు జంతు బలులు చేసి మేకల తలలు నరికి వాళ్ళే పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారంటే వాళ్ళు ఎంత ఉన్మాదుల్లా తయారవుతున్నారు, వాళ్ళు ఉన్మాదుల్లా వాళ్ళ నాయకుడు ఎలా తయారు చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా